ఒక్కసారి వినండి ఫ్రెండ్స్ ఒక్కసారి వినండి, దయచేసి ఒక్కసారి ఆగండి, నినాదాలు ఆపాలి ఫ్రెండ్స్, ఒక్కసారి నినాదాలు ఆపాలి. మిత్రులారా, ఈరోజు మన ఉద్దేశం చాలా స్పష్టంగా మేము చెప్పాం. కాపుగంటి కృష్ణారావు ఒక 40 సెంటు స్థలాన్ని తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కి పక్కనే ఎంఆర్ఓ ఆ డిటి వాళ్ళందరూ కూడా కలిసి లక్షల రూపాయలు కృష్ణారావు దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళే మొన్న శనివారం సెంటరింగ్ వేసి ఆదివారం రోజు స్లాబ్ వేసుకోండి, మేము ఎవరు అధికారులు ఇక్కడ ఉండాము, మీకు ఎవరు కూడా అడ్డు ఉండాలని చెప్పేసి వాళ్ళు స్పష్టమైనటువంటి ఆదేశాలు తహసీల్దార్ ఇవ్వడంతో ఈ రోజు అది కూల్చివేయాలని చెప్పేసి కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా దాన్ని కూల్చకుండా అట్లాగే దాన్ని నాంచుతూ అక్కడ చూస్తూ దానికి కాపలా కాసి ఉన్నారు. కనుక ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్, ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్. ఆదివాసీ చేసి చైర్మన్ మొదలం రాజబాబు గారికి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేసి మెమోరాండం ఇచ్చి పోదామంటే మా మీద ఇంత నిర్బంధం. ఈ రోజు భూములు బినామీ పేర్లతో ఉన్నటువంటి భూములంతా బయటికి రావాలి. ఐపీఎస్ ఆఫీసర్ల పేర్ల మీద బినామీ భూములు బయటికి రావాలి. ఎంతమంది అమ్మిన ఆఫీసర్లంతా కూడా మీరు బయటికి రావాలి. మేము ఇక్కడ ర్యాలీ చేసి మా నిరసన తెలియాలనేది ప్రధాన ఉద్దేశం. ఈ ర్యాలీ ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ అరకులోయ తహసీల్దార్ ఆఫీస్ పక్కన కాపుగంటి కృష్ణారావు అనే నాన్ ట్రైబ్ తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట, తన బంధువుల పేరిట సుమారుగా ఒక 10 ఇళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. ఉంటుండగానే మళ్ళీ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఒక 40 సెంట్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమించేసి నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. గత 10 రోజుల కిందటే ఇది ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వము మీరు కాపాడాలి, మరి తహసీల్దార్ ఆఫీస్ ముందుగానే అక్రమంగా కడుతున్నప్పుడు మీరెందుకు చూస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు. శనివారం రోజు సెంటరింగ్ వేసి ఆదివారం రోజు స్లాబ్ వేసి అది పూర్తి చేసేయండి, తర్వాత మేము చూసుకుంటాము, ఆ రోజు మేము సెలవులో ఉంటాం కాబట్టి ఎవరు చెప్పినా స్పందించారని చెప్పేసి వాళ్ళే డైరెక్షన్ ఇవ్వడంతో ఆ డైరెక్షన్ ప్రకారం ఆయన చేపట్టడం జరిగింది. దాన్ని ఈరోజు అంచెలంచెలుగా తహసీల్దార్ నుంచి, పిఓ నుంచి, లేదా మళ్ళీ కలెక్టర్ గారి నుంచి అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్కి కూడా మేము ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీనిని రిమూవ్ చేసేయమని చెప్పేసి మా ముందే అధికారులందరూ చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ దాన్ని కనీసం పట్టించుకోలేదు, కాకుండా ఆయనకి లేనిపోని డైరెక్షన్స్ అంతా ఇస్తున్నారు. కనుక ఆయనకి సంబంధించి భూమి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మేము వివరాలంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి చర్యలు కానీ ఏమి తీసుకోలేదు. ఇది 5th షెడ్యూల్ ప్రాంతము, రాజ్యాంగబద్ధంగా మేమేమి ఉన్నటువంటి బిల్డింగ్ వెంటనే తొలగించాలి, అదంతా డిమాలిష్ చేసేయాలి. అది చేయకపోతే మేమే ఖచ్చితంగా ఆదివాసీ చేసి మేమే చేస్తాం. ఇది మేము పక్కగా చెప్తున్నాం. మేము పత్రికా ముఖంగా, అందరి ముఖంగా, మైకులో కూడా అందరికీ చెప్పాం. ఇదే విషయాన్ని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఐటీడీఏ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి లోతేటి శివశంకర్ కానీ, అలాగే సలిజామాల వెంకటేశ్వర్లు కానీ, సరాత్ కానీ, వాళ్ళందరి పేర్ల మీద ఇక్కడ బినామీ పేర్లతో వందలాది ఎకరాలు వీళ్ళు కొనుక్కొని ఉన్నారు. ఈ కనిపిస్తున్నటువంటిది వీళ్ళు ముగ్గురే, కానీ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, చోటా మోటా నాయకులు అందరు కూడా ఇక్కడ నాన్ ట్రైబల్స్ భూములు
బినామీ పేర్లతోనో దేంతోనో మొత్తానికి వాళ్ళు తీసుకొని ఉండడం జరిగింది. అది బయటకు తీయాలి. చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఆఫీసర్లు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉండేటప్పుడు